హాయ్ హలో నమస్తే నేను మీ లిటిల్ గగన్ టాక్స్. ఇదైతే మొన్న చెప్పాను కదా, పండగ ఊరెళ్ళినప్పుడు కనుమ రోజు తమ్ముడు చేసిన బిర్యానీ అని. చాలా ఎమ్మీగా ఉందండి. నేనైతే తినడం పూర్తయింది. తర్వాత తమ్ముడు వాళ్ళు తింటున్నారు. ఇక్కడైతే మా బాబుకి బనానా పెడదాం కదా అని ట్రై చేశాను, కానీ అస్సలకి తినలేదండి. అప్పటికే టైం 4 or 3:30 అవుతుంది అరౌండ్. ఇక్కడైతే మా అమ్మ అయితే మా కోసం అని చెప్పి గోరుమిటీలు చేస్తుంది. అక్కడ 4 రోజులు తింటాం కదా అన్నట్టు. మరి పండగ పప్పులు అయితే ఏమీ వండలేదు, కానీ పిండి వంటలు గోరుమిటీలు అయితే కొంచెం ఈజీగా అయిపోతాయి కదా. దట్టు అమ్మమ్మ బాగా చేస్తారనమాట. సో అందుకని ఈవిడతో చేయిద్దాం కదా అని చెప్పి అమ్మ అయితే పిండి రప్పించి ఇక్కడైతే చేయిస్తుంది. ఇక్కడ మా ఊళ్ళో అయితే ఫుడ్ తింటున్నారండి, మా తమ్ముడు మా ఆయన అని. నేను అంటున్నాను, ఇంత లేట్గా తింటున్నారు ఏంటంటే, నాకు చూసారు అలా చూస్తున్నారు. మా ఆయన ఎక్కడికి వచ్చినా నీ సాధింపు తగ్గదా అన్నట్టు ఇంక నేను వాళ్ళకి వీడియో తీయడం మానేసి మా అమ్మకైతే తీశాను. ఇక్కడైతే అమ్మ మొక్కలే చేస్తుందని చెప్పేసి అమ్మ అయితే ఆ పని కూడా మా అమ్మ తీసేసుకుంది. మా అమ్మ అయితే పని విషయంలో అస్సలు తగ్గదండి బాబు. ఎంత పనైనా చేయడానికే చూస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, నేను ఈ ఊరు వచ్చిన ప్రభావం ఏంటో తెలియదండి. స్నానం చేయాలని అస్సలకే అనిపించలేదు. అక్కడ ఉన్నన్ని రోజులు ఈవినింగ్ టైమే స్నానం చేసేవాళ్ళం అంటే బాగుండేదిలేండి. ఈవినింగ్ పొయ్యి మీద హాట్ వాటర్ పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు చేయడము అంతా బాగా అనిపించింది. నాకు ఒంట్లోకి బాగోకపోవడం ఒక్కటే చిన్న డిస్టర్బెన్స్. కానీ ఇక్కడైతే అమ్మ అనమాట చెప్తుంది, నేను కూడా చేస్తానని చెప్పి. అమ్మకైతే అసలు అవి చేయడం రాదండి. పిండి అయితే ఆవిడ చెప్తుంటే కలుపుతున్నారనమాట. ఇవిడ చూసారా, ఇప్పుడు ఎంత టక్మని చేసేస్తారంటే అంత సింపుల్గా చేసేస్తారు. వేరే పనులు ఏమో తెలియదు, కానీ ఈ పనిలో కొంచెం కూడా ఎక్స్పర్ట్ అనమాట. బాగా చేస్తారనమాట సింపుల్గాని. అందుకని చెప్పేసి అమ్మ అయితే చేయమని అడిగింది. యాక్చువల్గా అయితే మార్నింగ్ వాళ్ళ మనవరాలకి అయితే చేశారు, ఈవినింగ్ అయితే మాకు చేస్తున్నారనమాట. మార్నింగే చేస్తానన్నారు, మాకు వంటది అవ్వలేదు కదా అని చెప్పి పొయ్యి అంటించడము, మాకు పుల్లలు అవి దొరకలేదని చెప్పి లేట్ అవుతుందని వాళ్ళు వండేసుకొని వచ్చి మాకైతే చేస్తున్నారన్నమాట. ఇది సెకండ్ ట్రిప్ ఆవిడ చేయడం. అయితే ఇక్కడ చూసారా ఆవిడ ఎంత ఫాస్ట్గా చేస్తుందో. అమ్మ అయితే అక్కడ చూడండి ఎలా చేస్తుందో. మామూలుగా కామెడీ కాదు అది అయితేనే. అమ్మ చేయడం అయితే మామూలు కామెడీ కదా. ఆవిడ 2 చేసేటప్పుడు అమ్మ ఒక్కడు కూడా చేయలేకపోయింది. ఏదో చేసేద్దాం అన్నట్టుగా అనుకుంది, కానీ అస్సలు పని అవ్వలేదు. అక్కడైతే తమ్ముడు నేను అయితే చాలా ఎక్కువగా సేపు నవ్వుకున్నాం అనమాట, కామెడీ చేసుకుంటా. పని అయితే ఎంత పనైనా చేసేస్తుందండి. ఈ పని రాదు ఆ పని రాదు అని అయితే ఏముండదు అమ్మకి. పనులన్నీ చేసేస్తుంది. ఒక పిండి వంటలు పచ్చళ్ళు పట్టడం తప్ప మిగతా అన్ని పనులు అయితే మా అమ్మ బాగా చేస్తుంది. అంటారు కదా, కొన్ని పనుల్లో కొంచెం మంది ఎక్స్పర్ట్లు అని చెప్పి. అమ్మ అయితే కొన్ని ఆ పనులు చేయదు. కానీ ఇలా చూడండి, ఇప్పుడు ఈ అమ్మమ్మ ఈ గోరుమిటీలు చేయడంలో ఎక్స్పర్ట్. ఆవిడ కొన్ని పనులు అయితే మా అమ్మ చేసే అన్ని పనులు ఆవిడ చేయలేదన్నమాట. ఇక్కడైతే ఆవిడ చేస్తుంటే నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసి బాగా మరిగించిన తర్వాత గోరుమిటీలు అయితే వండడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా తమ్ముడుని మా ఆయన బయటకు వెళ్దాం అనుకున్నారు. లేదు నేను మా ఫ్రెండ్ మీట్ అవుతాను, కొంచెం తీసుకెళ్ళండి అంటే ఆయన అయితే బయట తీసుకెళ్తున్నారు నన్ను. ఇక్కడ వీడియో అయితే తీసుకున్నాను, వచ్చేటప్పటికి మళ్ళీ ఫినిష్ అయిపోతాయని చెప్పేసి. ఇదిగోండి వాళ్ళు అయితే చేస్తారు. నేనైతే టేస్ట్ చేసేంతవరకు లేను, కానీ వేగినాయా లేదని మాత్రం టేస్ట్ అయితే చేశాను. బాగా వేగినాయి అనమాట. ఈవిడైతే పక్కన ఉంటారు చెప్పాను కదా బాబు పని, ఆవిడ వెళ్ళిపోతున్నారనమాట. మా అమ్మాయిలకి హెల్ప్ కూర్చోడానికి వచ్చారు. ఇంకా కూర్చొని ఆవిడైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నారనమాట. అమ్మ అయితే బేగా వస్తారా రారా అని అడుగుతుంది. వచ్చేస్తామని చెప్తూనే ఇక్కడ గోరుమిటీలు చూసారా ఇలా వచ్చినాయండి. ఫైనల్ లుక్ అయితే బాగున్నాయి అనమాట. చాలా క్రంచీగా చాలా సాఫ్ట్గా లోపల బాగుంది. అన్హెల్దీ ఫుడ్డే మైదా పిండి అంటే, కానీ తప్పు అనమాట. వీళ్ళైతే డాడీకి భోజనాలు పెట్టాం కదా, టెంట్ వేసినప్పుడు వచ్చిన గుర్రాలు అనమాట. సబ్స్క్రైబ్ చేయండి అని అడిగితే వీడియో తీయమన్నారు. సో వాళ్ళకైతే వీడియో తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం అక్క అని చెప్పేసి ఐడి అన్నీ తీసుకున్నారనమాట. వాళ్ళు సబ్స్క్రైబ్ చేయలేదు, కానీ నన్ను అయితే బాగా మాట్లాడారనమాట. వాళ్ళు ఉన్నంతసేపు బాగా మాట్లాడుకున్నాం మేమైతేని. ఇక్కడ ఈ వీడియో ఏంటనుకుంటున్నారా, ఈ వీడియో యాడ్ చేశానండి 2 minutes. ఇక్కడైతే అక్క వాళ్ళు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు అత్తయ్య వాళ్ళ ఇంటికి బావగారు దియా అక్క అయితేని. చూడండి ఎంత లాంగ్ అయితే వెళ్తున్నారో. 4 hours జర్నీ అండి లిటర్లీ. అయితే మాత్రం ఎక్కడ నైట్ టైం కూడా అక్క వాళ్ళు జర్నీ చేసిన టైం అయితే ఉంది. కార్తీక పౌర్ణమి నోము నోచుకోవడానికి కూడా నైట్ టైం బయలుదేరి ఈ అడవిలో అనమాట. చాలా లాంగ్ అండి బాబు. కానీ ఇంకా ఆ అక్క వాళ్ళ అత్తయ్య గారు పండగకి ఇన్వైట్ చేశారని చెప్పి బావగారు అక్క దియా వెళ్తున్నారు. నాకు వీళ్ళ కోసం పెద్ద బాధ లేదు, కానీ దియా కోసమే బాధ అండి బాబు. ఎలా వెళ్తుందో ఏంటని. అమ్మాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి పెద్ద పండుగ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసి అయితే మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెంటనే బయలుదేరిపోయారు. కానీ నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఇంత లాంగ్ ఇప్పుడు వెళ్ళడం అయితేని.
కానీ ఏదో ఒకలా దియా వెళ్ళిపోయిందిలేండి. రొంప దగ్గు జ్వరం తీసుకొచ్చింది వెళ్తూ వస్తూని. ఇక్కడైతే మాకైతే ఏం సిచ్యువేషన్స్ బాగోలేదండి. మా పండగ తర్వాత మా బాబుగాడు బర్త్డే అయిన తర్వాత మా పరిస్థితి ఏమీ బాగోలేదు. దిష్టి తగిలిందో తెలియదు, టైం బాగోలేదో తెలియదు, కానీ మొత్తము మా టర్మ్ అయితే అప్ అండ్ డౌన్స్ అయిపోయింది. అప్పులు మిగిలిపోయినాయి, బాధలు మిగిలిపోయినాయి. కానీ అన్నీ ఏం జరిగినా మన మంచికే అంటారు కదా, అలా మేమైతే మూవ్ ఆన్ అయిపోతున్నాము. ఎన్ని బాధలు ఉన్నా సరే ఈ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఛానల్ పెట్టాను కదా, మరి ఏమీ చేయకుండా పెట్టకుండా ఉంటే మళ్ళీ గ్రోత్ అనేది ఉండదు కదా, ఛానల్ ఆపేస్తాడు కదా అన్నట్టుగా మన బాధలు ఎప్పుడు ఉంటాయి కదా అన్నట్టు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నాకైతే టైం అయితే అస్సలు బాగోలేదు. నా టైమే కదా, మా హస్బెండ్ టైం కూడా బాగోలేదు. ప్రజెంట్ హెల్త్ పరంగానే బాగోలేదు, మా ఇంట్లో పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. బర్త్డే తర్వాత సిచ్యువేషన్స్ ఇలా టర్న్ అవుతాయని అనుకున్నాను, కానీ మరి ఇంత దారుణంగా టర్న్ అయిపోతాయని అయితే కల్లో కూడా అనుకోలేదు. కానీ ఏం చేయలేని పరిస్థితులు అనమాట. అలా మేము భరించుకుంటూ వచ్చేస్తున్నాము అంతే. ఇంక ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.